దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన వాగ్దానం. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 2:11. ప్రియా మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి, దేవుడు తన వాగ్దానం చేత మిమ్మలను బలపరిచి, స్థిరపరిచి, విజయవంతన కార్యం జరిగించి, సమాధానంతో నింపి, ఆశీర్వాదాల కారకులుగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నాయలా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. దేవాదేవుడు నామానికి మహిమార్థంగా ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, సత్క్రియలు చేయండి అని ప్రభు చెప్తున్నాడు. సత్క్రియ చేయి ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగునని దేవుని వాక్యం మనకు ప్రబోధించింది. మనం మోకాల మీద నుండి ఏకాంతంగా ప్రార్థించడం ద్వారా వేల కొలది ప్రజలకు మేలు చేయగలదు. మన ప్రార్థన ద్వారా ఎందరో దైవిక స్వస్థతను, ఆదరణను, సమాధానం పొందగలరు. మనం ప్రతి వారి దగ్గరకు వెళ్ళి వారికి సహాయం చేయలేం. అలాగూ చేయుటకు సరిపడు సమయము, వసతి లేదు. కానీ మోకరించి ప్రార్థించడం ద్వారా ప్రభు తానే దూరంలో ఉన్న వారి ఎడల అద్భుతమైన క్రియలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అవును, అద్భుతములు చేయి దేవుడు సమీపమునకు మాత్రము కాదు, దూరమునకును దేవుడు కదా. దేవుని బిడ్డలారా, సత్క్రియ అంటే అనేకుల కొరకు మీరు ప్రార్థించడం. మీరు ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మీరు పొందగలరు. దేవుని బిడ్డ, దూర ప్రాంతంలో ఉన్న మిషనరీ సంరక్షణ కొరకును ప్రభు వారిని వాడుకునే నిమిత్తమును ప్రార్థన చేయండి. అలాగే అనేకమైన దూర ప్రాంతంలో ఉన్నటువంటి చీకటి ప్రాంతంలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రపంచంలోని కమ్యూనిస్టు దేశములలో హతసాక్షులుగా మరణించే విశ్వాసుల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన వారిని ప్రోత్సహించను. మీ ప్రార్థన ద్వారా ప్రభు వారి జీవితాల్లో జోక్యం చేసుకునే అవకాశము కలుగును. మీ ప్రార్థన దేవుని హస్తములను కదుల్చును. దేశముల మీద గల శాపము కొట్టువేయును. ప్రార్థించిన కొలది ప్రజల మధ్య మేలు జరుగునని మరువకండి. దేవదేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు చేస్తున్నాడు. సత్క్రియలు చేయాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తును గురించి బైబిల్ ఇలా తెలియపరుస్తుంది. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెనని అపోస్తుల కార్యం 10:38 తెలియపరుస్తుంది. ప్రార్థన ద్వారా మనము ఇతరులకు మేలు చేయుచున్న ప్రకారం మరి ఏ విధముగానూ మనం ఇతరులకు మేలు చేయలేము. ప్రార్థన గొప్ప ఆశీర్వాదములను తీసుకుని వచ్చున్న దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అరుణోదయం లేచి తన బిడ్డల నిమిత్తము దహన బలులు అర్పించనని యోబు గ్రంథం 1:5 తెలియపరుస్తుంది. నీవు చేయు వ్యక్తిగత ప్రార్థన ద్వారా వేల కొలది ప్రజలను మేలు పొందుదురు. దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. కనుక నా దేవుని బిడ్డలారా, సత్క్రియలు చేయండి, ప్రార్థించండి అనేకుల కొరకు. ఎప్పుడైతే మనం అనేకుల కొరకు ప్రార్థించామో అద్భుత దేవుడు, సత్య స్వరూపుడు నిన్నెంతగానో దీంపచేస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుంటాడు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకు. దేవుడు కృప నేడు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉండి సంపూర్ణ విజయం దయచేసి మీ ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చును గాక. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, జగత్రక్షకుడు అయిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసునాథా, కలవరి నాయకుడమైన ప్రియ దేవానికి స్తోత్రాలు. కృపామయుడా, దయాదాక్షిణ్య ప్రియుడానికి స్తోత్రాలు. ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి.
నాయన సత్క్రియ చేయి ప్రతి వానికి మహిమయు ఘనతయు సమాధానం ఇస్తానని మాట సెలవిచ్చారు. ఇదిగో అనేకుల కొరకు బిడ్డలు ప్రార్థిస్తుండగా బిడ్డల జీవితంలో గొప్ప నీ మహిమ నీ ఘనత నీ సమాధానం బిడ్డలకు దయచేసి 5-6 ప్రసాద కృపాక్షరణ దయచేసి బిడ్డల కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చి గొప్ప సమాధానంతో ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి జయ విజయం దయచేసి శుద్ధాత్మధికారంతో నడిపించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.